Let us pray. ప్రార్థించుకుందాము. God, our loving Father, we submit and surrender ourselves to you this morning. ప్రభా, ఈ ఉదయకాల సమయంలోనైనా మమ్మల్ని మీకు సంపూర్ణంగా సమర్పించుకుంటున్నాము. We bless you and we thank you for all that you are and all that you do in our lives. ప్రభా, మరి మీరు ఏమైతే ఉన్నారో ప్రభా నాయన, మరి మా జీవితంలో మీరు ఏమైతే చేస్తున్నారో దానిని బట్టి మీకు వందనాలు. We thank you for the love of Jesus. We thank you for the presence and the power and the work of God, the Holy Spirit in us. ప్రభా, యేసుక్రీస్తు యొక్క ప్రేమను బట్టి నాయన, పరిశుద్ధాత్మ యొక్క కార్యమును బట్టి మీకు వందనాలు. We thank you for the gift of salvation. We thank you for redeeming us, for sanctifying us, and for making us holy unto you. ప్రభా, మీరు మాకు ఇచ్చినటువంటి రక్షణ బట్టి మీకు వందనాలు నాయన, మరి మమ్మల్ని విడుదల చేసినందుకు మీకు వందనాలు ప్రభా. May we become aware of this truth every moment of our lives. ప్రభా, ఈ సత్యాన్ని నాయన మరి మేము ప్రతిరోజు మేము గుర్తుంచుకోవడానికి మాకు కావాల్సిన సహాయం దయచేయండి. And offer ourselves to you మమ్మల్ని మీకు అప్పగించుకోవడానికి for your glory and honor. మీ మా ఘనత మహిమ కొరకు In Jesus' name we pray. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను. Amen and amen. ఆమేన్. Let's open our Bibles to Romans chapter 12 verse 1 and 2. రోమా పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు. You read it, sister, in Telugu. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. Amen. So here he says, I urge you therefore. That means I'm telling you, please, I urge you, I encourage you. Yeah? Therefore. Why therefore? And what must you do? And why must you listen to that therefore? ఇక్కడ చూసినట్లయితే పౌలు భక్తుడు ఆయన మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను అని చెప్తూ ఉన్నాడు. దేని కొరకునంటే దేవుని యొక్క వాత్సల్యమును బట్టి మీ శరీరంలో ఆయనకు సమర్పించుకోమని ఆయన చెప్తూ ఉన్నాడు. Yeah, and he says, present your bodies as a living sacrifice to God, wholly acceptable, which is your reasonable worship or service. ఎందుకోసం అనంటే ఆయన మీ శరీరంలోను సజీవ యాగంగా ఆయనకు సమర్పించుకున్నాడు అని చెప్తున్నాడు. ఎందుకోసం అంటే అది మన పరిశుద్ధమైన దేవునికి అనుకూలమైనది కాబట్టి. Why does Paul urge them to offer themselves as a living sacrifice to God? ఎందుకోసము పౌలు అక్కడ చెప్తూ ఉన్నాడు మీ శరీరంలోను సజీవ యాగంగా సమర్పించుకోమని. See the verse there, in between it's written, by the mercies of God. ఇక్కడ ఏమని లిఖించబడి ఉన్నది అంటే ఆయన యొక్క కృప చేత కనికరం చేత అని. Therefore is linked to the mercies. You know the mercies of God. You know what God has done for you and for me. So offer yourself to God, because you no longer belong to yourself but you belong to God. ఎందుకోసం అనంటే ఆయన యొక్క కనికరం అనేది, ఆయన యొక్క వాత్సల్యం అనేది ఎంత గొప్పదనేది తెలుసుకోవాలి. ఆయన మనల్ని సజీవ యాగంగా ఆయనకు సమర్పించుకోమని అందుకొరకే చెప్తూ ఉన్నాడు. See all God's mercies in your lives. ఆయన చేసినటువంటి ప్రతి ఒక్క కృపని, ఆయన యొక్క కనికరాన్ని మన జీవితంలో ఏవైతే చేసి ఉన్నాడో అవన్నీ ఒకసారి మనం చూడాలి. God so loved you that he sent Jesus, his beloved son. ఎందుకొరకనంటే తండ్రి అయిన దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి యేసుక్రీస్తుని మన కొరకు ఈ లోకంలోకి పంపించి ఉన్నాడు. And because Jesus came into our life, we received the gift of God, the Holy Spirit. యేసు ప్రభు మన కొరకు ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు, మన జీవితంలోకి వచ్చి ఉన్నాడు కాబట్టి పరిశుద్ధాత్మని మనం పొందుకునే వారిగా ఉన్నాము. And by the coming of the Holy Spirit, we are blessed with the presence of God himself. పరిశుద్ధాత్మని మనం పొందుకోవడం ద్వారా తండ్రి అయిన దేవుణ్ణి మనము మన జీవితంలో కలిగి ఉన్నాము. And the Bible says, now we are purchased by Jesus because of his blood on the cross. His mercies came to us. So now we are not our own, but we are his, and we are his temple. ఎందుకొరకనంటే యేసు ప్రభు మన కొరకు సిలువలో మరణం పొంది మనల్ని ఆయన అమూల్యమైన రక్తం చేత మనల్ని కొనబడి ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క బిడ్డలుగా మనం పిలువబడుతూ ఉన్నాం. So how much we should thank God that he has given us the very mind of Christ. He has put his very spirit in us, and he now is actually ruling, reigning, governing, and leading, guiding, and shepherding our lives, so that every time you see God's riches, God's mercy, God's goodness, God's love, you are just thanking him that he's been so merciful to you and to me. That's why you want to give yourself as a living sacrifice to God. ఎందుకొరకు మనము ఆయనకు సజీవ యాగంగా మనల్ని ఎందుకు సమర్పించుకోవాలి అని అంటే ఆయన మన కొరకు చనిపోయి ఉన్నాడు, అలాగే ఆయన అమూల్యమైన రక్తం చేత మనం కొనబడి ఉన్నాం కాబట్టి ప్రతిరోజు ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క మంచిదనము, ఆయన యొక్క కృప, ఆయన యొక్క కనికరము అనేది మన జీవితంలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మనల్ని మనం సజీవ యాగంగా సమర్పించుకోవాలి. And the mercies of God show us actually who God is. దేవుని యొక్క కనికరము, దేవుడు ఏవైతే ఉన్నాడో అది మనం చూడడానికి సహాయం చేస్తూ ఉన్నది. He who is so mighty, so awesome, is in love with you and me.
ఎందుకొరకంటే ఆయన చాలా మంచివాడు, ఆయన ప్రేమ కలిగిన వాడు, నీ పట్ల నా పట్ల అదే ప్రేమను ఆయన కనపరుస్తూ ఉన్నాడు If కాబట్టి. you see, read, sister, from Romans chapter 11, verse 33 onwards. Read. రోమా పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం నుంచి. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో ఆవశ్యకములు. Can you see? Oh, the depth of God's riches, God's wisdom, unsearchable knowledge, His judgment. ఇక్కడ చూసినట్లయితే దేవుని యొక్క బుద్ధి జ్ఞానము బాహుల్యము ఆయన తీర్పును ఎంతో గొప్పవని చెప్తూ ఉన్నాడు. And the next verse says, who has known the mind of the Lord? Who can become His counselor? తర్వాత వచ్చిన మనం చూసినట్లయితే ప్రభు యొక్క మనస్సును ఎవరు ఎరిగిన వాడు అని చెప్తూ ఉన్నాడు. ఆయన యొక్క ఆలోచన చెప్పగలిగిన వాడు ఎవడు అని చెప్తూ ఉన్నాడు. Yeah, read verse 35, sister. ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? Can you see? What can you give Him first? He's given you everything. Amen? He's given you life. He's given you newness of life. He's filled you with the power and the work of the Holy Spirit. He died for you and me on the cross. And because He paid the price on the cross, now you and I are set free in Christ Jesus to walk in holiness and in new life. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభువుకి మనం మొదటిగా ఇచ్చి మనం ఎటువంటి ప్రతిఫలం పొందగలవారం అని చెప్తున్నాడు. ఎందుకొరకు అని అంటే ఆయన మనకి మొదటిగా ఆయన ప్రేమను అనేది, ఆయన యొక్క ప్రాణం అనేది వెలచెల్లించి ఉన్నాడు. So what can we give? He's given us life. కాబట్టి మనం ఆయనకి ఏమి ఇవ్వగలము? ఆయన మనకి జీవాన్ని అనేది ఇచ్చి ఉన్నాడు. కాబట్టి This is His mercy. ఇదే ఆయన యొక్క కనికరము. Hallelujah. హల్లెలూయా. Come with me, Romans chapter 5. Then you'll understand. See, read, sister, from 1 onwards. రోమా పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. Amen. Can you see the mercy of God? We were enemies, we were sinners, we were far from the presence of God, but God brought us near and made peace with Himself because of Christ Jesus, who is the living sacrifice for us. ఇక్కడ మనం చూసినట్లయితే మనము పాపులుగా ఉన్నప్పుడే, శత్రువులుగా ఉన్నప్పుడే ఆయన యొక్క నీతి ద్వారా, ఆయన యొక్క ప్రేమ ద్వారా మనల్ని ఆయన సమాధానంలోకి ఆయన నడిపించి ఉన్నాడు. And because of Jesus, now we have access into the presence of God. We can go boldly because we are children. We can call Abba Father. We can come and pray and we know our prayers are answered. యేసు ప్రభు ద్వారా మనము తండ్రి యొక్క సన్నిధి దగ్గరికి మనం ప్రతిరోజు కూడా ధైర్యంగా ఆయన యొక్క సన్నిధికి మనం వెళ్ళగలుగుతున్నాము. ఆయన మనకి ఏమైతే కావాలో అది మనం ధైర్యంగా ఆయన అడగగలుగుతూ ఉన్నాము. And the 5th verse says, now hope does not disappoint us because God's love has been poured in our hearts through the Holy Spirit. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు అని చెప్తున్నాడు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది అని వాక్యం. And read the next verse, sister, 6th one. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయిను. Yeah, then నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోయ తెగింపవచ్చును. అయితే దేవుని మన ఎడల తన ప్రేమను వెల్లడపరిచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. Amen. See, we were ungodly people. The wrath of God remained on us. We were sinners and we deserved death and damnation. But God's mercy. Hallelujah. See, this is what mercy should do to you and me. It should remind us time and again how gracious, how loving, the wisdom and the greatness and the riches and the knowledge of God cannot be fathomed. Why did you love a sinner like me? So what happens? In response to that, I say, I offer myself as a living sacrifice to God. Holy, acceptable. See, I want to give myself to you, God, because you first gave yourself to me. Amen. ఇక్కడ మనం చూసినట్లయితే మనం ఇంకా పాపులుగా ఉండగానే, అలాగే మనం ఆయనకు శత్రువులుగా ఉండగానే ఆయన యొక్క ఉగ్రత నుంచి మనల్ని కాపాడి ఉన్నాడు. మనల్ని ప్రతి పాపం నుంచి కూడా ఆయన మనం విడుదల చేసి ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క వాత్సల్యం ఎంత గొప్పది అనేది మనకు కనబరుచుకొని ఉన్నాడు. కాబట్టి దానిని బట్టి మనం ఆయనకి మన శరీరాలని, మనల్ని ఆయనకి సజీవ యాగంగా మనం సమర్పించుకోవాలి. Amen. So, because of Christ Jesus, now there is no condemnation over our lives. యేసుక్రీస్తు ద్వారా మనకి ఆ శిక్షా విధి అనేది మనకు లేదు ఇప్పుడు. And we are filled with the Holy Spirit of God, and we don't have a carnal mind, but we have the very mind of Jesus, filled with the Holy Spirit of God, because of which
Romans chapter 8 verse 6 says, for to be carnally minded is death, but to be spiritually minded is life and peace. So I have life, I have peace, I have reconciliation with God. I can come into the presence of God and I can live a fuller, richer life in the Holy Spirit because of the mercy of God that has been extended to me in Christ Jesus. And I'm more than a conqueror. Hallelujah. See, and nobody can separate me from the love of Jesus Christ. Nobody can separate you from the love of Jesus Christ. And this is God's mercy. And you must understand that Paul is building the whole thing up for you and me to see, oh, the riches, oh, the wisdom, oh, the knowledge of God is unsearchable. And you cannot fathom God's mind. But yet, what can you give God? He gave you his son first. Hallelujah. In response to this, he's saying that verse, I beseech you therefore, brothers, by the mercies of God, that you present your body as a living sacrifice, wholly acceptable to God, which is your reasonable worship. You have to give because he gave. Amen. And that once you understand and see the mercy of God on your life, then this is a rational response. Obviously, you gave me so much, and you have been so good and merciful to me. Because of you giving Jesus, because of Jesus dying for me, because of Jesus taking my place, today I am set free. So now what I do? I offer myself for you. Hallelujah. There. రోమపత్రిక 8వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూసినట్లయితే, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమై ఉన్నదని చూస్తున్నాము, అలాగే శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధంగా ఉన్నది. కాబట్టి మనం ఇప్పుడు ఆత్మానుసారమైన మనస్సు మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆ జీవమును సమాధానమును మనం పొందుకొని ఉన్నాము. కాబట్టి ఆ సమాధానము ఆ జీవం మనకు లేనట్లయితే మనము చచ్చిపోయిన వారితో సమానము. కానీ దేవుడు మనల్ని విడిపించి ఉన్నాడు. ఆయన యొక్క అద్వితీయ కుమారుని మన కొరకు ఈ లోకంలోకి పంపించి ఆయన ప్రాణము మన కొరకు వెల చెల్లించి ఉన్నాడు. కాబట్టి ఆయన యొక్క సన్నిధిలోకి మనం ప్రతిరోజు రావాలి. ఎవరు కూడా మనల్ని దేవుని యొక్క ప్రేమ నుంచి మనల్ని ఎవరు కూడా విడదీయలేరు. కాబట్టి దేవుని యొక్క జ్ఞానం అనేది మనము ఎంత చదివినా కూడా మనకి అది తక్కువలాగే కనిపిస్తుంది. అందుకోసమే దేవుడు చెప్తూ ఉన్నాడు, నేను నీకు ఏమి ఇవ్వగలను ప్రభు, నువ్వు చేసిన దానికి నేను ఏది కూడా చెల్లించలేను. నా కొరకు ఇంత అద్భుతమైన కార్యం నువ్వు చేసి ఉన్నావు కాబట్టి అందును బట్టి మన శరీరాలను మనము సజీవ యాగంగా ఆయనకు సమర్పించుకోవాలని చెప్తూ ఉన్నాడు. Amen. Read Romans chapter 11 verse 35 onwards. Then you will see the connection now. Read further. రోమపత్రిక 11వ అధ్యాయము 35వ వచనము. Read, sister. ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి. Amen. Can you see? The origin is from him. ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే ప్రతిది కూడా ఆయన మూలముగానే కలిగి ఉన్నదని చూస్తున్నాం. The sustenance of our life is through him. మన జీవితం కూడా నడుస్తున్నదంటే అది ఆయన ద్వారానే. And the reason for who I am and the reason for all that is mine is his. మనం ఏదైతే ఉన్నామో, మనకు కలిగి ఉన్నది ఏదైతే ఉందో అవన్నీ కూడా సమస్తం ఆయన ద్వారానే కలిగి ఉన్నవి. So a believer knows that he lives, he breathes, he thinks, he sees, he speaks, he hears, he interacts, he does everything as an offering for the glory of God. Hallelujah. అందుకోసమే మనం ఇక్కడ విశ్వాసులుగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట కానీ, మనం వినేది కానీ, మనం ఎవరితో అయినా సంభాషిస్తున్నప్పుడు కానీ ప్రతిదీ కూడా ఆయన యొక్క మహిమ కొరకే, ఆయన ద్వారానే సమస్తము కలిగి ఉన్నదని మనం గుర్తుంచుకొని నడుస్తూ ఉంటాము. That is why that verse says, for of him, through him and to him are all things. To him be glory. So our entire life here, once we are touched by the power and the work of God, the Holy Spirit, once our eyes are opened to see the truth of who Jesus is, then we know it is nothing but the mercy of God that I was an enemy, I deserved death, the wrath of God stayed on me, I was supposed to be cursed, but today I am set free in Jesus' name. Hallelujah. I have been justified, and now please understand, I have been redeemed and God has begun his sanctifying work in me. So what is that? Every day I offer myself to him as a living sacrifice, moment by moment, holy, acceptable to God, because I know God is at work in me and through me for his glory. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే వాక్యంలో
కాబట్టి ఇందును బట్టి మనము ఆయనకి సజీవ యాగంగా మనం సమర్పించుకోవాలని చెప్తూ ఉన్నాడు. మనం ఏదైతే ఉన్నామో అది పరిశుద్ధంగా మనము ఆయనకి సమర్పించుకోవాలి. ఎందుకోసం అనంటే ఆయన ద్వారానే సమస్తము కలిగి ఉన్నాయి కాబట్టి ఆయనకే యుగ యుగముల వరకు ఆయనకే మహిమ ఘనత అనేది చెల్లునుగాక. కాబట్టి మనల్ని ఆయన యొక్క కృప ద్వారా, ఆయన యొక్క కనికరము ద్వారా మనల్ని కొనుక్కొని ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా మనం నింపబడినప్పుడు, మన ఆత్మీయ నేత్రాలు అనేవి మనం తెరుచుకున్నప్పుడు ఆయన ద్వారా ఆయనకి ఇష్టానుసారంగా, అలాగే ఆయన చిత్తం ఏదైతే ఉందో ఆయన వాత్సల్యమును బట్టి మనము రూపాంతరం చేయబడతాము. ఆయనే మనల్ని విడిపించి ఉన్నాడు. పరిశుద్ధంగా ఉండడానికి ఆయనే సహాయం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనము అదే మాదిరిగా మనం పరిశుద్ధంగా ఉండి మనం ఏ పని చేసినా కూడా ఆయనకే మహిమ చెల్లించే విధంగా ఉండాలి. And knowing what? Philippians chapter 2 verse 13. For it is God who works in you both to will and to do his good pleasure. Amen? God is at work in you to do his will and his good pleasure for his glory. Read, sister. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకు కార్యసిద్ధి కలుగచేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగచేయువాడు దేవుడే. Amen? ఆమేన్. That is why I'm not grumbling and complaining. Next verse, read. అందును బట్టి నేను మూర్ఖముగా వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. Hallelujah. హల్లెలూయా. Can you see? And how do I do this? Read the next verse. 16. Holding. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని. Amen. ఆమేన్. In the crooked and perverse generation, you are shining like light because you're holding on to the word of life. Hallelujah. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వక్ర జనము మధ్య మనము దేవుని యొక్క వాక్యము, జీవవాక్యమును మన చేత పట్టుకొని మనం నడిచే విధంగా, జ్యోతుల్లాగా వెలుగుపడే విధంగా మనం ఉండాలి. Amen. Can you see? So God has redeemed you and me so that now we live for him. So this body is his, our mind is his, our heart is his. Everything that we think, speak, do, live, eat, everything we do for the glory of God. That is why in 1 Corinthians chapter 10 verse 31, if you see, what did Paul say? Yeah, 1 Corinthians chapter 10 verse 31. Therefore, whether you eat or drink, whatever you do, do all to the glory of God. Amen? ఆమేన్. Yeah. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 31వ వచనము. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. Amen? ఆమేన్. So, if you are going to live like that, then you and I must understand that now I don't belong to myself, I belong to Jesus. And everything that I am is for him, through him. And the reason of my existence is from him, through him, and to him will I live on this earth. ఒకసారి ఇది మనం చూసినట్లయితే మనం ఏది చేసినా కూడా, భుజించినా కూడా, అలాగే పానం చేసినా కూడా అది దేవుని యొక్క మహిమ కొరకు చేయాలి అని అంటే మనము ఇప్పటి నుంచి మనం ఏదైతే ఉన్నామో దాని కొరకు కాదు, కానీ మనల్ని దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోవడం ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. Come back to Romans chapter 12. Read once again verse 1 and 2 now. రోమా పత్రిక 12వ అధ్యాయము 1-2. Yeah. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా Yeah. మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. Amen. This is your reasonable service, your reasonable worship, that you belong to God now. You don't belong to yourself anymore. So what happens next to us? Read. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. Because you belong to Jesus, now don't conform like people around you. Because your whole role model is Jesus, no other hero, no other heroine, no other role models. You have only one role model, and he saved you. He gave his life for you. He came from heaven for you and for me. And he showed his mercy towards us by coming into our heart and making us new creation. Hallelujah. So I will not conform to people around me. I will conform to his image. What does that mean? Do not conform to the ways of the world, but be transformed by the renewing of your mind. Hallelujah. So there is a transforming work of Jesus every day when you and I surrender to him and saying, no Lord, I don't want to conform to people around me, but I want to be transformed by you. In my heart, in my mind, and in my whole living should be more and more like you. Amen? Amen. Amen. 2వ వచనంలో మనం చూసినట్లయితే మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అని చెప్తున్నాడు. అంటే మనము ఎప్పుడైతే దేవునికి మనం సంపూర్ణంగా సమర్పించుకుని ఉంటామో మనం ఈ లోకానికి చెందిన వారము కాదు,
పరలోకమైన తండ్రికి మనం సంబంధించిన వారం కాబట్టి ఈ లోక మర్యాదని మనం అనుసరింపకుండా ఉండాలి. ఎందుకోసం అనంటే ఆయన మన కొరకు పరలోకం నుంచి ఇక్కడికి దిగి వచ్చి ఉన్నాడు. ఆయన మనల్ని నూతన సృష్టిగా ఆయన మార్చి ఉన్నాడు. కాబట్టి ఆయన మాదిరిగా మనము నూతన సృష్టిగా మనం మార్చబడాలి. ఎప్పుడైతే అది మార్చబడతామో దేవునికి మనం సంపూర్ణంగా సమర్పించుకోగలుగుతాము. కాబట్టి ఆయనలాగా మనం మార్చబడాలని ప్రతిరోజు కూడా మనము యేసు ప్రభుకి మనము సంపూర్ణంగా సమర్పించుకోవాలి. See, this world and the system of this world, please don't misunderstand me. See, God wants you and me to love the people of the world, but hate the spirit that is operating in the world, because the spirit operating in the world which is contrary to the spirit of Jesus Christ, because Satan is the ruler of that spiritual world. ఈ లోక మర్యాదను అనుసరింపక అనంటే మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఎందుకోసం అనంటే లోకంలో ఉన్న వారిని ప్రేమించమని దేవుడు చెప్తూ ఉన్నాడు. కానీ లోకంలో ఏదైతే ఆత్మ ఉండి నడిపిస్తుందో దాని నుంచి దూరంగా ఉండమని చెప్తూ ఉన్నాడు. ఎందుకోసం అనంటే ఈ లోకంలో లోకాధికారి ఎవరైతే ఉన్నారో అది సాతానుకు సంబంధించింది కాబట్టి దానికి దూరంగా ఉండమని చెప్తున్నాడు. ఎందుకోసం అనంటే మనము ఆత్మ సంబంధంగా ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మతో మనం నింపబడి ఉంటాం కాబట్టి ఈ సాతాను యొక్క ఆత్మకి మనం దూరంగా ఉండాలి. See, when we were also in that spirit, living in that world, we were also doing things contrary to what Jesus wanted. We were enemies of God. We were sinners. We lived in sin. We did not know the righteousness of God. But when we heard the gospel, when the light of Jesus came into our hearts, suddenly our heart and our eyes and our whole mind was illumined by God the Holy Spirit, and we knew that what the spirit of this world is saying is not true. It's lies, it's false, it's deceptive, and the end is destruction. But Jesus is the truth, who says, I am the way, I am the truth, and I am the life. So the more we look towards Jesus, the more we turn our back to this world. Hallelujah. Yeah. ఎందుకోసం అనంటే మనము ఈ లోకంలో ఉన్నటువంటి ఆత్మతో మనం నింపబడి ఉన్నట్లయితే మనము కూడా అదే మాదిరిగా మనము చేసే కార్యాలు ఉంటాయి. మనము ఒకప్పుడు పాపులుగానే ఉన్నాము, దేవుడికి విరోధులుగానే ఉన్నాము. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం అనేది మనం విన్నామో మనలో ఒక రూపాంతరం అనేది జరిగింది. మనం పరిశుద్ధాత్మ ద్వారా మనం నింపబడి ఉన్నాం కాబట్టి ఆయన మాదిరిగా మనం మార్చబడుతూ ఉన్నాము. యేసు ప్రభువు ఆయన సత్యమై ఉన్నాడు కాబట్టి ఆ సత్యవాక్యాన్ని, ఆ జీవవాక్యాన్ని మనం చేతబట్టుకొని నడవాలి. ప్రభువే చెప్పి ఉన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నానని చెప్పి ఉన్నాడు. కాబట్టి మనం ఈ లోకంలో ఉన్నటువంటి ఈ కార్యాలకి, అలాగే లోకాధికారి అయినటువంటి సాతానికి మన వీపుని తిప్పి చూపించి దేవుని వైపు మనము కనులెత్తి చూడాలి. So don't get conformed to the ways of this world. Why? Ephesians chapter 2 verse 1. And you he made alive when you were dead in trespasses and sin, in which you once walked according to the course of this world, according to the prince of the power of the air, the spirit who now works in the sons of disobedience. See, you were disobedient, you were dead, you were in sin, you were an enemy, you walked in the way you wanted to walk. But when the mercy of God came and the grace of God came in your life, you got to know the truth. Hallelujah. And you started following Jesus, your Redeemer, my Redeemer, and our Savior. Amen. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. అంటే మనం ఒకప్పుడు మనము అపరాధములు చేశాము, పాపములు చేశాము, మనం చచ్చిన వారిగా మనం ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క కృప ద్వారా, ఆయన యొక్క కనికరము ద్వారా మనము జీవం వచ్చే వారిగా మనం మార్చబడి ఉన్నాము. యేసు ప్రభుని మనం వెంబడించే వారిగా, ఆయన అనుసరించే వారిగా మనం మార్చబడి ఉన్నామని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. And that is why the verse 4 says there, but God who is rich in mercy, because of his great love with which he loved us, even when we were dead in our trespasses, made us alive together with Christ Jesus by the grace that he gave us. Hallelujah. We were saved. That is mercy. That is why offer your body as a living sacrifice. Why? Because you have tasted the mercy of God. You were like that, but now you and I are no longer like that. We are not going to conform to the ways of the world, but we are going to be transformed in our mind because we follow Jesus. His word we love, we meditate on it, and we are so much in love with the truth that he gives us, that he has opened our eyes, given us understanding by the power of the word, and that we love him and we follow him daily and not the ways of the world. Hallelujah. హల్లెలూయా. 4వ వచనము 5వ వచనం మనం చూసినట్లయితే, ఆయనను దేవుడు కృపా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు
సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. అంటే మనం ఒకప్పుడు అపరాధం చేసి ఉన్నాడు, దేవునికి విరోధముగా మనం ఉన్నాము, మనం చచ్చిన వారిగా ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క ప్రేమ చేత మనం బ్రతికింపబడి ఉన్నాము. ఆయన యొక్క కృప మాత్రమే మనల్ని రక్షణలోకి నడిపించి ఉంది. కాబట్టి మనం లోకంలో ఉన్న వాటిని మనం అనుసరించకుండా యేసుని మనం అనుసరించాలి. ఎందుకోసం అంటే ఆయన ద్వారానే, మనము వాక్యం ద్వారానే మన యొక్క ఆత్మీయ నేత్రాలు అనేవి తెరవబడి ఉన్నాయి. కాబట్టి ఆయన అనుసరించే విధంగా మనం ఉండాలి. That is why the Bible tells us in 1 John chapter 5 verse 18, we know that whoever is born of God does not sin. That doesn't mean we will not sin. We may sin. Yes. But we know there is forgiveness in Christ Jesus. We go to Him because He is merciful and we confess our sins and our sins are forgiven by the blood of Jesus Christ. Amen? Amen. See, but he who has been born of God keeps himself and the wicked one does not touch him. Amen? Can you see? When you and I are born of God, the wicked one cannot touch us because we are now under the authority of Jesus and not under Satan and his world. We are in the kingdom of Jesus Christ because of being born again. Hallelujah. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 18వ వచనము, దేవుని మూలముగా పుట్టిన వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము, దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును, కనుక దుష్టుడు వానిని ముట్టడు. అంటే మనం దేవుని యొక్క మూలముగా మరి ఒకసారి మనం నూతన సృష్టిగా మనం చేయబడి ఉన్నప్పుడు మనం ఇంకా పాపం చేయకుండా మనం ఉండాలి అనేటువంటి జ్ఞానం అనేది మనం పొందుకుంటాము. అలాగే ఆయన యొక్క కృపలో మనం భద్రం చేసుకుంటాం. కాబట్టి దుష్టుడు మనల్ని వచ్చి ఆయన ముట్టేటువంటి ఆధిక్యత అనేది ఆయనకి లేదు. కాబట్టి మనం ఈ లోకంలో ఉన్నటువంటి లోకాధికారి కింద మనం ఉండకుండా దేవుని వైపు మనం తిరిగి ఉంటాము. That's why the verse 19 says, we know that we are of God and the whole world lies under the sway of the wicked one. Can you see? That's the world. Which world? Which tries to squeeze you and take you into their mold, into their fashion, see, and into their external, all fleeting fashions, see, opinion, speculation, impulse, hope, aspiration. We always say, no, what is latest? See, latest. We are always looking to be amused. We are always looking for what is latest and what is new. See, that is the world. Where? లోకమంతయు దుష్టుని అందు ఉన్నదనియు ఎరుగుదుము. ఎందుకోసం అనంటే లోకం అంతటి కూడా మనము ప్రతిరోజు మనం చూసినట్లయితే, మన రోజువారి కార్యం మనం చూసినట్లయితే కొత్తగా ఏమొచ్చింది, ఇప్పుడు కొత్తగా ఏం నడుస్తుంది అని చెప్పేసి దానిపైనే మన ఆలోచన అనేది all the external fashions. పైకి ఉన్నటువంటి బాహ్యంగా కనిపించేటువంటి వాటి కొరకు మనం చూస్తూ ఉంటాము. We are not to mold our minds according to that. We are not supposed to be like them. లోకంలో ఉన్నటువంటి వాళ్ళ లాగా మనం ఉండకుండా, మన తలంపులు అనేవి ఆ మాదిరిగా ఉండకుండా మనం దేవుని వైపు మన తలంపులు అనేది పెట్టుకొని ఉంటాం. The word world there in Ephesians and in Romans, there is a spiritual age and the ruler, the prince of the air, and Satan is ruling, and there is a spiritual age and there is a way in that time. See, in that period of time, there is a fashion where people are, more bothered with money, fashion, materialism, fame, popularity, acceptance, power, influence, pleasure, sensuality, sexuality. See, display of sexuality. That's a debased mind. We were like that. But God sanctified us, God justified us, God cleansed us, and God gave us the cleansing work of the Holy Spirit in us and through us because of our union with Christ Jesus, and brought us out of darkness into His marvelous light. Hallelujah. God has done it. ఎఫెసీ పత్రికలో, రోమా పత్రికలో ఇక్కడ రాసినటువంటి లోకంలో ఉన్నటువంటి సంబంధమైన విషయాలు ఎందుకు రాస్తూ ఉన్నాడు అనంటే, ఇక్కడ లోకాధికారి అనేది కానీ ఇవన్నీ చెప్పేది సాతాను యొక్క క్రియలై ఉన్నవి. ఎందుకోసం అనంటే మనం అటువంటి ఆత్మతో మనం నింపబడి ఉన్నప్పుడు లోకంలో ఏదైతే ఉందో దాన్ని అనుసరిస్తూ ఉంటాము. మనకి కనిపించేటువంటి కొత్తగా వచ్చినటువంటి ఏదైనా సరే దాని గురించి, బాహ్యంగా అలంకరించుకునే దాని గురించి, డబ్బు గురించి, అలాగే పేరు తెచ్చుకోవాలనే దాని గురించి, అధికారం అనేది, అలాగే మనం ఏదైనా పొందాలనుకునే వాటి గురించి మన హృదయం అనేది ఆలోచిస్తూ ఉన్నది. అయితే ఒకప్పుడు మనం ఆ మాదిరిగానే ఉన్నాము, కానీ ఇప్పుడైతే మనము దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత మనం నింపబడి అటువంటి పాపం నుంచి, అటువంటి తలంపుల నుంచి, ఆలోచనల నుంచి మనం బయటకు వచ్చి ఉన్నాము. ఆయనే మనల్ని ప్రతిరోజు ఆయన కడిగి ఉన్నాడు, మనల్ని పరిశుద్ధంగా చేర్చి ఉన్నాడు. కాబట్టి ఆయన యొక్క వెలుగులోకి మనం వచ్చి ఉన్నాము. That's why the Bible tells us in 1 Corinthians chapter 6. Come with me. 1 Corinthians chapter 6 verse 9 onwards. Read, sister, you read. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను,
దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. Now listen to the 11th verse. మీలో కొందరు అట్టి వారై ఉంటిరి కానీ. See, we were like that. But thanks be to God. What did he do? Read. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. Amen. Can you see? God has washed us, sanctified us, cleansed us. So I cannot conform like that anymore, because this life that I live now is united with Christ Jesus. So I'm transformed by His word. I love His word. I cherish His word. I memorize His word. I meditate on His words. I follow His words. I obey His words. I build my life on His words. And I tell Jesus, I will live for you and follow you every moment of my life. That is what it means to offer yourself as a living sacrifice, holy and acceptable to God. This is your reasonable worship. Do not conform to the ways of the world, but be transformed by the renewal of your mind, so that you will know what is good, acceptable to God, and what is good to God. Hallelujah. Hallelujah. Because you have been washed, sanctified, and you have been made a new person in Christ Jesus. Amen. మనం ఒకప్పుడు ఇవన్నీ చేసేవారిగా ఉన్నాము, మోసపరిచే విధంగా, అలాగే జారుల్లాగా, విగ్రహారాధకుల్లాగా, వ్యభిచారుల్లాగా, దొంగల్లాగా, లోబుల్లాగా, త్రాగుబోతుల్లాగా, వీటన్నిటిలాగా మనం ఉన్నాము. కానీ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అభిషేకం ద్వారా, ఆయన యొక్క ఆత్మ ద్వారా మనం కడగబడి మనం పరిశుద్ధంగా మార్చబడి ఉన్నాము, నీతిమంతులుగా మనం మార్చబడి ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనమైతే దేవునితో మనం ఏకం చేయబడి ఉన్నాం. కాబట్టి మనం ఆ మాదిరిగా మనం ఉండకూడదు. మనం ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని అనేది మనం ప్రేమించాలి, ఆయననే మనం అనుసరించాలి. అలాగే ఆయన వాక్యం ద్వారా మనం కట్టబడే విధంగా మనం ఉండాలి. కాబట్టి మనము మన యొక్క శరీరాన్ని ఆయనకి సజీవ యాగంగా సమర్పించుకోవాలి, ఆయనకి పరిశుద్ధంగా అనేది మనం సమర్పించుకోవాలి అనేది వాక్యం సెలవిస్తున్నది. Why do we offer ourselves? Because see what it says in the 17th verse. Read 1 Corinthians chapter 6 verse 17. Read, sister. 17వ వచనం మనం చూసినట్లయితే, అటువలే ప్రభువుతో కలుసుకుని వాడు ఆయనతో ఏకాత్మయే ఉన్నాడు. Amen. Amen. See, you're one spirit with Jesus. So you cannot conform to the ways of the world any longer, because the Holy Spirit has touched you. So now you are in the likeness, and you have to follow the likeness and love the likeness and desire the likeness and want the likeness of Jesus. Amen. Amen. So you are no longer worried about the world and the ways of this world and all the thoughts of this world, the patterns of this world, the mold of this world, the lifestyle of this world, the music of this world, the entertainment of this world, the movies of this world, see, which are actually promoting things which are contrary to the word of Jesus Christ. ప్రభువుతో మనం ఎప్పుడైతే ఉంటామో మనము ఏకాత్మతో ఉంటామని చెప్తున్నాడు. కాబట్టి ఆయనలాగా మనం మార్చబడతామో, ఆయన ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమ మనలో ఉంటుంది. కాబట్టి ఈ లోకంలోకి వ్యతిరేకంగా మనం జీవించే విధంగా మనం మార్చబడతాము. కాబట్టి మనం ఈ లోకంలో ఉన్నటువంటి దేనికి కూడా మనం కృంగిపోము, దాని గురించి ఆలోచించము. అలాగే ఈ లోకంలో ఉన్నటువంటి సంతోషం గురించి, లేదంటే సినిమాల గురించి, లేదంటే మనకి ఏదైతే వినోదాన్ని పంచిపెట్టే ఉన్నాయో వాటన్నిటికీ వ్యతిరేకంగా మనం దేవుడి వైపు తిరిగి ఉంటాం. ఎందుకోసం అంటే దేవుని యొక్క ఆత్మ ఏం చెప్తుంది అని అంటే వీటన్నిటికీ మనము తిప్పి ఆయన వైపే తిరగాలి అని చెప్తుంది. కాబట్టి So why are you offering? Read verse 19, sister. మనం ఎందుకు ఆయనకి సమర్పించుకోవాలి అనే దాని గురించి 19వ వచనం చూసినట్లయితే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? Amen. Amen. See, your body is the temple of God. So you don't belong to yourself. You belong to Him. And you're united with Christ Jesus. So your mind is being transformed every day by the power of the word and by God the Holy Spirit. So you're not conforming to the world, but you're conforming to the image of Jesus Christ. అందుకే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, మనం ఏకాత్మతో మనం నింపబడి ఉన్నప్పుడు మన శరీరం అనేది ఆయన యొక్క ఆలయమై ఉన్నది, పరిశుద్ధాత్మ యొక్క ఆలయమై ఉన్నదని ఆయన చెప్తున్నాడు. కాబట్టి మనం ఇంకా ఈ లోకానికి సంబంధించిన వారం కాదు, దేవునికి మనం సంబంధించిన వారమని మనం ఎరిగి ఉండాలి. So don't worry about who is coming with you and who is not coming with you. That's not the point. You follow Jesus. See, who do you say I am? You are Jesus Christ, Son of the living God. Do you want to go, Peter? No. Where can I go? You have the words of eternal life. Amen? Can you see? And that is what it means to follow. You have words that have transformed, that have touched, that have delivered me out of my sinfulness and all my habitual sin and brought me to a place of freedom.
in you, Jesus. Hallelujah. And your spirit has set my spirit free, that I will worship you with my thought, with my word, with my deed, in my relationships, with all people I interact. I will walk as Jesus walked. Hallelujah. See, because Jesus has done that in you and in me. That's why we offer ourselves. And we don't conform to the ways of the world, but we conform to his standards, and we are transformed. That is, we are renewed in our minds, and we are always wanting to please Jesus more than anybody else. Amen. మనం దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు ఎవరు మనల్ని అనుసరించకపోయినా పర్వాలేదు, కానీ మనం మాత్రము దేవుణ్ణి అనుసరించాలి. అలాగే ప్రభువు పేతురుని అడిగి ఉన్నారు, నేను ఎవరిని అని నువ్వు అనుకుని ఉంటున్నావు అని అన్నప్పుడు పేతురు చెప్పి ఉన్నాడు, నువ్వు దేవుని యొక్క కుమారుడు అని చెప్పి ఉన్నాడు. మిగతా శిష్యులు వెళ్ళిపోతున్నప్పుడు నువ్వు కూడా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు అని చెప్పినప్పుడు పేతురు, నీ దగ్గర జీవమునిచ్చే మాటలు ఉన్నాయి, నేను ఎక్కడికి వెళ్ళగలను ప్రభు అని చెప్పి ఉన్నాడు. కాబట్టి ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు మనకి జీవాన్ని ఇచ్చేటువంటి మాటలు ఆయన దగ్గర ఉన్నాయి. కాబట్టి మనల్ని ఆయన యొక్క వాక్యం ద్వారా మనము తాకబడాలి, ఆయనే మనల్ని విడిపించి ఉన్నాడు అనే విషయం మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకోసం అనంటే ఆయన యొక్క ఆత్మ మనల్ని ప్రతి ఒక్క విషయం నుంచి కూడా మనల్ని ఆయన విడిపించి ఉన్నాడు. కాబట్టి మన యొక్క ఆచరణలో, మన యొక్క ఆలోచనలో ఆయన మనం చూపించాలి. ప్రతిరోజు కూడా మనం ప్రభువుతో నడుస్తూ ఉండాలి. అప్పుడే ఆయనలాగా మనం మార్చబడతాము. So we don't have to conform to people around us. It doesn't matter what they think, what they feel. You have to always ask, what does Jesus feel? How does Jesus think? How does Jesus see this? And I will do just what he would have done in this situation. So I look into the word every day, see his thoughts, learn his mind, know his heart, and follow him. By the power and the work of the Holy Spirit, I do what he has asked me to do. So I'm led by the Holy Spirit. I'm filled with the fruits of the Holy Spirit, and the gifts of the Holy Spirit come forth from my life, because my life is not mine, but it belongs to Jesus. So I offer myself to do his will, which is good, pleasing, and perfect in his sight. కాబట్టి మనము ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా దేవుని మనం అడుగుతూ ఉండాలి, ప్రభువా నువ్వు నా స్థానంలో ఉంటే నువ్వు ఏ విధంగా దీన్ని తీరుస్తావు, ఈ సమస్యని ఏ విధంగా నువ్వు తీరుస్తావు అని ఆయన అడగాలి. నీ ఆలోచన ఏదైతే ఉందో ప్రభువా అది మాకు నేర్పించమని మనం ప్రతిరోజు అడుగుతూ ఉండాలి. ఎప్పుడైతే ఆయన యొక్క ఆలోచనలు ఏంటనేది మనం తెలుసుకుంటామో, అదే విధంగా ఆయన చిత్తం ఏదైతే ఉందో అది మనం చేయడానికి సిద్ధపడతాము. ఆయన ఏదైతే ఉన్నాడో మనం అది తెలుసుకోవడానికి సాధ్యమవుతుంది. మన జీవితంలో కూడా మనము పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం ఏదైతే ఉందో, ఆయన యొక్క వరాలు ఏవైతే ఉన్నాయో అవి మన జీవితంలో కనబరిచే విధంగా మనం మార్చబడతాం. కాబట్టి ఆయనకి ఏదైతే ఇష్టమో, ఆయన ఏదైతే మెప్పించే విధంగా ఉంటుందో దాన్ని మనం చేయడానికి సిద్ధపడాలి. Hallelujah. So come read, sister, read 1 Peter chapter 4 verse 1 to 7. మొదటి పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 7. Yeah, read. క్రీస్తు శరీరమందు శ్రమపడెను కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొను. Can you see? Arm your mind to have the same attitude that Jesus had. Be willing to suffer for Jesus. And what does that suffering mean? Read further. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు. Hallelujah. Don't live in the lustful way that you lived earlier, but now live for the will of God. See, you will know what is the perfect, good, and pleasing will of God. Don't live in the lustful way that you lived earlier. So arm your mind. That means every day tell your heart and your mind, no, Jesus has saved me. Jesus has touched me. Jesus has called me. Jesus has transformed me. I know his mercies over my life. I can no longer conform to the ways of the world, but I want to do his will and his pleasure, and I want to please only him. Hallelujah. Yeah, read, sister. Read verse 2. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించి మిగిలిన కాలము ఇక మీదట మనుషాజాలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలియక నేనేమీ లేక ఉండును. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు. Can you see? Earlier I used to be like that. What I used to do? I used to spend my whole life in doing the will of people around me. And what I used to do when I used to walk in lewdness, lust, drunkenness, rivalry, drinking parties, and abominable idolatry. That is the ways of the world. But I have been touched. So now I do the will of God, not the will of man. Amen?
That is what it means. Don't conform to the ways of will of man. They are into idolatry, let them do. But your spirit has been set free in Jesus' name. So walk in freedom and worship the Lord in spirit and in truth. You were drinking earlier. Now you have given up drinking. You were partying earlier. You were reviling earlier. You and I were maybe in any form of sin. Turn your back to the ways of the world. And they are saying, why are you not coming? No, I understand. I love you, but I love Jesus. And I want to follow him. Hallelujah. So conform to the ways of the Lord, not to the people around. Amen. Read that once again, sister. Then you'll understand. Read from verse 1 in Telugu. క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరును అటు మనసును ఆయుధంగా ధరించుకొనుడి. Yeah. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాలను అనుసరించక నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు Amen. పాపముతో జోలియక నేనేమీయూ లేక ఉందును. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు. Can you see? We were doing their will rather than doing the will of God. Now see what they are saying because you have changed. Read. అపరిమితమైన ఈ దుర్శాపానమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందున వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించుచున్నారు. Can you see? Now they talk evil about you. Arey, you were with us. You used to do all these things. What happened to you? You're acting. No, there's no acting. I know the mercy of God. I know the new life that has come to me in Christ Jesus. I know the sanctifying work of God, the Holy Spirit inside of me. And I'm not doing it out of boasting. I'm doing it in all humility, my loving brother and sister. If only you can taste and see how beautiful Jesus is. The freedom that he has given me, may he give it to you. So you become the light to them. You don't conform to them, but you conform to Jesus because you have a transformed mind. And they see the light and life of Jesus in you and they are amazed. Hallelujah. This is what it means to offer yourself as a living sacrifice every day. Because of what God's mercy has done in your life, you become a light to people around you. Hallelujah. ఇక్కడ 1 నుంచి మనం 4 వచనాలు చూసాం కదా. దీని యొక్క అంతరార్థం ఏంటి అని అంటే, మనము ఒకప్పుడు శరీరానుసారంగా మనం నడుచుకునే విధంగా ఉన్నాము, అన్యజనులని మెప్పించే విధంగా, వాళ్ళ ఇష్టం ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చే విధంగా ఉన్నాం. కానీ ఎప్పుడైతే దేవుడు మనల్ని తాకి ఉన్నాడో, ఎప్పుడు ఆయన మాదిరిగా మనం మార్చబడి ఉన్నామో, అప్పుడు మనము ఈ లోక ఆశలని అన్నిటిని వదిలిపెట్టేసి ఆయన అనుసరించే విధంగా మనం మార్చబడి ఉన్నాము. దేవుడు మనల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించమని చెప్తున్నాడు. కాబట్టి ఆ విధంగా మనం ఉండాలి అని ఆశపడుతున్నాడు. ఎప్పుడైతే మనం ఇవన్నీ మేము చేయము అని చెప్పినప్పుడు లోకంలో ఉన్నవారు మనల్ని దూషించడం అనేది మొదలుపెట్టి ఉన్నారు. కాబట్టి వారు ఏమన్నా కూడా దాన్ని అయితే వదిలిపెట్టేసి దేవుణ్ణే నేను అనుసరిస్తాను, ఆ వెలుగు ఏదైతే ఉందో ఆ వెలుగులోనే నేను నడుస్తాను అని మనం చెప్పే విధంగా ఉండాలి. ఇదే మనము దేవునికి మన శరీరాలను సజీవ యాగంగా సమర్పించుకోవడం అంటే. So don't allow the power and the people and the influence and the popularity and the fame of people around you who are living according to the age of this world and the spirit of this world. If it's contrary to the ways of Jesus Christ, and if you are truly born again, and if you're truly touched by the power and the work of the Holy Spirit, then you must know how to cut away. That is why the Bible says, do not stand, do not sit, do not walk. See, Psalm 1 verse 1 onwards, what does it say? But what is your delight? That you delight in the law of the Lord, and on this law you meditate day and night. Hallelujah. Read, sister, Psalm 1 verse 1, 2 and 3. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులను మనం అనుసరించకుండా వారి యొక్క పేరు కొరకు, ప్రతిష్ట కొరకు మనము వెంపర్లాడకుండా ఉండాలి. మనము నూతనంగా మనం మార్చబడ్డాము, నూతన సృష్టిగా మనం చేయబడ్డాము అని అంటే మనము వాటన్నిటిని వదిలేసి దేవుని అనుసరించే విధంగా ఉండాలి. అందుకే దేవుడు చెప్తూ ఉన్నాడు, ఆ మార్గంలో మీరు నడవకండి, ఉండకండి అని. ఒకసారి కీర్తనలు 1వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు చూసినట్లయితే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములో దానిని ధ్యానించువాడు ధన్యుడు అని చెప్తుంది. Hallelujah. So first there is a separation from this, and then there is a conformity. I want to be in love with Jesus because of what he has done for me. So Holy Spirit, may you pour more and more love in me. May I grow in loving him, loving his word. May I meditate on his word because his word transforms me. His word gives me life. His word brings the wisdom, the understanding, the knowledge. His word corrects me. His word disciplines me. And ultimately his word brings the sanctifying work of your presence, your glory in me, O Holy Spirit of God.
because I cannot separate God's word from his spirit. Jesus said in John 6:6, the words that I have spoken to you, they give you spirit and they give you life. So the life comes in me. Hallelujah. Jesus came to give us life. And this life is visible in us every day when we offer ourselves to him. ఇక్కడ మనం వాక్యాన్ని చూసినట్లయితే మొదటిగా మనము దుష్టుల నుంచి, పాపుల నుంచి, అపహాసకుల నుంచి మనల్ని దూరంగా ఉండమని చెప్తున్నాడు. తర్వాత దేవుని యొక్క వాక్యం ఏదైతే ఉందో దాన్ని ధ్యానిస్తూ, ధర్మశాస్త్రం ధ్యానిస్తూ దాంట్లో ఆనందించమని చెప్తున్నాడు. కాబట్టి మొదటిగా లోకం నుంచి మనం వేరు చేయబడాలి. తర్వాత దేవుని యందు మనం ఆనందించే విధంగా ఉండాలి. దాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుని మనం ప్రతిరోజు అడుగుతూ ఉండాలి. దేవా, నీ శక్తిని నాలో నింపు. దేవుని యొక్క వాక్యం ఏదైతే ఉందో అది మాకు జీవాన్ని ఇస్తుంది కాబట్టి దాన్ని మాకు చూపించమని, అలాగే పరిశుద్ధంగా మేము మార్చబడడానికి మనకు సహాయం చేయమని మనల్ని అడుగుతూ ఉండాలి. ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం మనం చూసినట్లయితే యేసు ప్రభు ఇక్కడ చెప్తూ ఉన్నాడు, శరీరము కేవలము నిష్ప్రయోజనము, నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. అంటే దేవుని యొక్క మాటలు మనకి జీవాన్ని ఇచ్చే విధంగా ఉన్నాయని దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు మనకి ఇక్కడికి వచ్చింది మనకి నిత్య జీవాన్ని ఇవ్వడానికి. కాబట్టి ఆ మాటలను మనం గట్టిగా పట్టుకొని, So this body belongs to Jesus. కాబట్టి ఈ శరీరము దేవునికి, యేసు ప్రభుకి సంబంధించి He has paid for us by his own precious blood. ఆయన యొక్క అమూల్యమైన రక్తం ద్వారా మన కొరకు వెల చెల్లించి ఉన్నాడు. We are sanctified, we are justified, we are redeemed, we are made holy unto God by the blood of Jesus Christ and by the life that he gave for us. యేసు ప్రభు యొక్క అమూల్యమైన రక్తం ద్వారా మనం విడిపింపబడి ఉన్నాము, మనం పరిశుద్ధులుగా చేయబడి ఉన్నాం. కాబట్టి దానిని మనం గుర్తు చేసుకుంటూ మన జీవితాన్ని జీవించాలి. And the Holy Spirit is working in us. పరిశుద్ధాత్మ దేవుడు మనలో కార్యం చేస్తూ ఉన్నాడు. Come with me, Titus chapter 3. తీతు పత్రిక 3వ అధ్యాయం. See what it says. Please read from verse 1. Read. 3వ అధ్యాయము 1వ వచనము. అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలననియు, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడవలసి ఉండననియు, మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనబరుచుచు ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులునై ఉండవలననియు వారికి జ్ఞాపకము చేయము. Can you see? Don't be fighting with others. Don't speak evil about others. Don't do things to others. Be humble before all men. And how is that possible? You cannot do it on your own strength. Now read further. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులము, అవిధేయులకు, మోసపోయిన వారమును, నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై ఉండి దుష్టత్వమునందును అసూయయందును కాలము గడుపుచు. Can you see? We were like that. Same thing he said in Corinthians. We were like that, but now we are not like that. Hallelujah. Why? Because of God's kindness and mercy. Amen. Read. అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించి ఉంటిమి, కానీ మన రక్షకుడైన దేవుని యొక్క దయను, మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి దేవుని క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగచేయుట ద్వారాను మనల్ని రక్షించును. Hallelujah. See, we are made new in Christ Jesus. So this body, this spirit, this mind, this heart, this tongue, this eyes, our whole senses should be fully for the glory of God. That is why Paul says, I beseech thee, brothers and sisters, offer yourself as a living sacrifice to God, to do what is pleasing to him. Don't conform to the ways of the world, because you were like that. But now you are in the likeness of Jesus Christ, made new by the power and the work of God, the Holy Spirit, and by the living word. So may the Spirit of God, who has made you new, keep you with him as you submit and surrender and walk with him every day by worshiping the Father and worshiping Jesus by the power and the work of the Holy Spirit deep inside, in spirit and in truth, every moment of your life and my life. So you do what is pleasing to him, what is good, and what actually is only God's will and nothing else in our lives. Amen. కాబట్టి ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే మునుపటిగా మన ఆలోచనలు అనేవి లేవు. దేవుని యొక్క నీతిని మనం చేసేటువంటి కార్యాల ద్వారా కాకుండా ఆయన యొక్క కనికరము ద్వారానే నూతన స్వభావం అనేది మనలో దయచేయబడింది. అది పరిశుద్ధాత్మ ద్వారా మనకు దయచేయబడింది. కాబట్టి మనల్ని, మన శరీరాల్ని, మన తలంపులని, మన ఆలోచనల్ని, మన ఆత్మ ఏదైతే ఉందో మనం చేసే ప్రతి ఒక్కటి కూడా దేవునికి సంపూర్ణంగా మనం సమర్పించుకొని ఆయనకు చిత్తానుసారంగా మనం జీవించే విధంగా ఉండాలి. కాబట్టి పౌలు భక్తుడు మనకు చెప్తూ ఉన్నాడు, మన శరీరాన్ని ఆయనకు సజీవ యాగంగా సమర్పించుకోమని చెప్తున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా మనము నూతనంగా చేయబడ్డాం. కాబట్టి
ఆయనే మనకి ప్రతిరోజు కూడా తోడుగా ఉండి మనల్ని నడిపిస్తాడు. కాబట్టి మనము సంపూర్ణంగా ఆయనకి సమర్పించుకోవాలి. ఆయన చిత్తం ఏదైతే ఉందో అది తెలుసుకోవాలి. అలాగే ఆయనకి ఇష్టంగా మనం జీవించే విధంగా ఉండాలి. కాబట్టి మనము ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మ దేవుని మనం అడుగుతూ ఉండాలి, మనకు ఆ జ్ఞానాన్ని అనేది దయచేయమని. అలాగే తండ్రిని అలాగే కుమారుని మనం స్తుతించే విధంగా మనము ఉండాలి. Read the 5th verse, sister, and read till 8. మనము నీతిని అనుసరింపు చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయుట ద్వారాను మనల్ని రక్షించెను. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మ మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. Amen. Then ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచువారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనస్సు ఉంచున్నట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. ఇవి మంచియు మనుష్యులకు ప్రయోజనకరమునై ఉన్నవి. correct? This is good and profitable to all men. Amen. What is good and profitable? That God the Holy Spirit is working through you every day, and now your whole life is for the glory of God, and you're conforming to the likeness of Jesus in the new image and new likeness, and you have new life in you and in me, which people are seeing, and they are also being blessed because of this. Amen. And that is the will of God. Amen. మనం ఈ సంగతులు ఏవైతే ఉన్నాయో అవి మనం చెప్పాలి, అది ప్రయోజనకరం అని పౌలు భక్తుడు ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి ఎందుకోసం అనంటే పరిశుద్ధాత్మ అనేది మనలో ప్రతిరోజు కూడా ఆయన కార్యం చేస్తూ ఉన్నాడు. ఆయన యొక్క పని ఏదైతే ఉందో అది చేస్తున్నాడు. కాబట్టి మన ద్వారా ఇతరులు అది తెలుసుకున్న ద్వారా అది ప్రయోజనకరమై ఉన్నది అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. Yeah, so don't go by the fashion and the pattern and the fortune and the money and the materialism and popularity and acceptance of this world. కాబట్టి ఈ లోకానుసారంగా మనం ఉండకుండా పేరు కొరకు, ప్రతిష్ట కొరకు, లేదంటే ఇంకా వేరే వాటి కొరకు మనం వెంపర్లాడకుండా దేవుని వైపు మనం ఉండాలి. Because those are dead ways, not alive to God. ఎందుకోసం అంటే అవి మృతమైనవి, దేవుడి దృష్టిలో అవి చనిపోయినవి సమానం. కాబట్టి So don't go by what people say, go by only what Jesus, His word and His Spirit says. లోకంలో వాళ్ళు ఏమైతే చెప్తున్నారో దాని వెనుక వెళ్లకుండా, దాన్ని అనుసరింపకుండా ప్రభు ఏదైతే చెప్తున్నాడో, ఆయన వాక్యం ఏదైతే చెప్తుందో దాన్ని అనుసరించే విధంగా మనం ఉండాలి. Because He has made us alive. ఎందుకోసం అంటే ఆయనే మనల్ని జీవింపజేసి ఉన్నాడు. We were dead, but now we are risen in Christ Jesus. మనము ఒకప్పుడు మృతులుగా మనం ఉన్నాము, కానీ యేసు ప్రభు ద్వారా మనము లేపబడి ఉన్నాము. So our life is His only. కాబట్టి మన జీవితం ఏదైతే ఉందో అది ఆయనకు సంబంధించి ఉన్నది. Hebrews chapter 13 verse 20 to 21. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 20వ వచనం. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచును గాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగును గాక. Amen. See, can you see? Through the blood of the everlasting covenant and the resurrection of Jesus Christ is at work in you. May God make you complete in every work to do good for His will, working in you that which will be pleasing to His sight through Jesus. Amen? So what keeps us from offering ourselves every day to Him? Say no to the world and say yes to the will of God in Christ Jesus. And every day say, yes, I will follow you, Jesus. I will listen to you, Jesus. You will be above all, you will be before all, and you will be the first that I will listen to. No turning back, because I have decided to follow you, Jesus. So I offer my body to you. I offer my mind to you. I offer my whole being to you. I am yours and yours alone, Jesus. I have picked up my cross and I will follow you daily. Amen. ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే దేవుని యొక్క నిత్యమైన నిబంధన ఏదైతే ఉందో దాన్ని బట్టి, ఆయన యొక్క రక్తంను బట్టి మనము మృతులలో నుంచి లేపబడిన వారిగా మనం ఉన్నాము. ఆయన యొక్క సమాధానం ఏదైతే ఉందో అది మనలో నింపబడి ఉన్నది. కాబట్టి ఆయన దృష్టికి ఏదైతే అనుకూలమో దాన్ని మనం నెరవేర్చే విధంగా ఉండాలి. ఆయన దృష్టికి, ఆయన చిత్తానుసారంగా ఏదైతే ఉంటుందో దాన్నే మనం నెరవేర్చే వారిగా మనం ఇక్కడ ఉండాలి. కాబట్టి మనం ప్రతిరోజు కూడా మనము యేసు ప్రభుని మనము అనుసరిస్తూ ఉండాలి. ఎందుకోసం అనంటే ప్రభువే ఆయన మొదటివాడు. ఆయన ఏదైతే ఉన్నాడో, ఆయన మహోన్నతుడు,
శక్తిమంతుడు, ఆయన గొప్పవాడు కాబట్టి ప్రతిరోజు కూడా ప్రభువా నేను నిన్ను మాత్రమే అనుసరిస్తాను, ఈ లోకంలో ఉన్న వాటిని వైపు నేను చూడను, వాటిని అనుసరించను అని చెప్తూ ప్రభువా నేను ఏమైతే ఉన్నానో అది నీకు సంపూర్ణంగా సమర్పించుకుంటున్నాను అని చెప్తూ ఆయన చిత్తం ఏదైతే ఉందో అది నెరవేర్చే విధంగా మనం ఇక్కడ ఉండాలి. So may we offer our bodies as a living sacrifice to God moment by moment every day, holy and acceptable, because this is our reasonable worship. కాబట్టి మనము మన యొక్క శరీరాలు ఏదైతే ఉందో దాన్ని సజీవ యాగంగా ఆయనకు సమర్పించుకోవాలి, పరిశుద్ధంగా మనము ఉండడానికి మనం ప్రయత్నించాలి. And may we be aware that it is God who is at work in us by the resurrection power of the Holy Spirit, and by God Almighty, our Father has cleansed us with the blood of Jesus Christ and has been so merciful to us that our sins are forgiven, that we are adopted. Now we are children of God, we are sons and daughters of God, and we are the light and the salt to this world. So we have to walk in the newness of this life because God has renewed our hearts and minds. So may we do only His will before all. May we please only Him before all. And may we walk in His ways and do things that will be only for His glory and honor, because we were created for this and for this alone. కాబట్టి తండ్రి అయిన దేవుని యొక్క కృప ఏదైతే ఉందో దాని ద్వారా, కుమారుని యొక్క ఆయన చేసినటువంటి కృప ద్వారా, ఆయన యొక్క ప్రేమ ద్వారా, ఆయన చేసినటువంటి యాగం ద్వారా మనము పరిశుద్ధులుగా మనం మార్చబడి ఉన్నాం. కాబట్టి మన పాపములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఆయన కొట్టివేసి ఉన్నాడు. కాబట్టి ఈ లోకమునికి మనము వెలుగులాగా, ఉప్పులాగా మనం ఉండాలి. కాబట్టి దేవుని యొక్క చిత్తం ఏదైతే ఉందో అదే మనం నెరవేర్చే విధంగా ఉండాలి. ఆయన యొక్క కృప ద్వారానే మన యొక్క ఆలోచనలు, మన హృదయాలు అనేవి మార్చబడినాయి, నూతనంగా మనం చేయబడి ఉన్నాం. కాబట్టి మనం చేసే ప్రతి ఒక్క పని కూడా ఆయన్ని మెప్పించే విధంగా, ఆయన ఇష్టానుసారంగా, ఆయన చిత్తానుసారంగా మనం చేసే విధంగా మనం ఉండాలి. Let's ask ourselves now, whom do we follow every day? Do we follow the ways of the world, or do we follow the ways of Jesus Christ, His word, and the Holy Spirit of God? మనం ఇప్పుడు ఈ సమయంలో మనం ప్రతిరోజు కూడా మనం ప్రశ్నించుకుంటూ ఉండాలి, మనము లోకంలో ఉన్నటువంటి వాటిని అనుసరిస్తూ ఉన్నామా, దేవుని అనుసరిస్తూ ఉన్నామా అని మనం ప్రతిరోజు ప్రశ్నిస్తూ ఉండాలి. Do we love the popularity of the world, the things of the world? Do we want to be accepted by people around us, or do we look for the acceptance of Jesus Christ and want to do only what He desires? మనము లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తూ దాన్ని అనుసరిస్తూ మనం పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని మనం ఆలోచిస్తున్నామా, లేదంటే దేవుణ్ణి, యేసు ప్రభుని మనము అనుసరిస్తూ ఆయన చిత్తానుసారంగా జీవించడానికి మనం ఉన్నామా అనేది ప్రశ్నించుకుంటూ That is why Jesus said in Luke chapter 9 verse 23. What did Jesus say? Luke chapter 9 verse 23. Let's make that our prayer. See what He says. Before we pray, let's read that verse. If anyone desires to come after me, let him deny himself, take up his cross daily and follow me. For whoever desires to save his life will lose it, but whoever loses his life for my sake will save it. What profit is it to you, O man, if you gain the whole world, say, and is himself destroyed or lost? What is the use of getting this world, which is lying, which is deceptive, which is false, which is destructive, which is under the power of Satan and the spirit of this world, which will just take you and me away from Christ? May we turn our back to this world and look unto Jesus and say, I have decided to follow Jesus, now no turning back. My thoughts, my life, my whole being belongs to you, Jesus. Because of your mercies, I am saved, redeemed, sanctified, and one day I will be glorified. And I want to see you face to face, and I want to become like you. Amen. లూకాసు వార్త 9వ అధ్యాయము 23-25 వరకు. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనువాడు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనివాడు దాన్ని రక్షించుకొనును. ఒకడు లోకమంతయు సంపాదించుకొని తను తాను పోగొట్టుకుని ఎడల, నష్టపరుచుకుని ఎడల వానికి ఏమి ప్రయోజనం అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని ఎవరైతే వెంబడిస్తారో వారు ప్రతిరోజు కూడా దేవుని యొక్క సిలువ ఏదైతే ఉందో దాన్ని ఎత్తుకొని నడవమని చెప్తున్నాడు. లోకంలో ఉన్న వాటిని సంపాదించుకొని దేవునికి ఏది ఇష్టమో అది చేయకుండా ఉన్నట్లయితే అది నష్టమే కదా అని చెప్తున్నాడు. కాబట్టి మనల్ని మనము దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోవాలి. ఆయన యొక్క ఆలోచనలు ఏదైతే ఉందో అది మనం నెరవేర్చే విధంగా ఉండాలి. దేవుడికి మన జీవితం ఏదైతే ఉందో ఆయనకు సంపూర్ణంగా సమర్పించి, ప్రభువా నేను నీకు చెందిన దానిని, చెందిన వాడును అని ఆయనకు సమర్పించుకొని, నువ్వే నన్ను విడిపించావు అనేటువంటి విశ్వాసము మనం కలిగి ఉండి, ప్రభువా ఈ రోజు నుంచి నేను నిన్ను మాత్రమే అనుసరిస్తాను అనేది నేను ప్రతిజ్ఞ చేసి ఉన్నాను అని మనము ఆయన వెంబడించాలి. Let us pray. Father, we thank you for Jesus, your beloved Son.
ప్రభా తండ్రి, యేసుని బట్టి మీకు వందనాలు. Touch us. మమ్మల్ని తాకండి ప్రభా. Touch us once again deep inside. ప్రభా, మా హృదయ అంతరంగం నుంచి నాయన మీరు తాకండి ప్రభా. Convict us of all the sins where we are so worldly in our nature, in our lifestyle, in our thinking, in our talking, in our interacting. We are so worldly in our nature. ప్రభా, మా ఆలోచనలు, మా తలంపులు ప్రభా లోకానుసారంగా ఉన్నాయి ప్రభా. మేము మాట్లాడే మాటలు కానీ, సంభాషణలు కానీ, మేము చేసే కార్యాలు కానీ లోకానుసారంగా ఉండకుండా మమ్మల్ని తట్టండి ప్రభా. We pray that you break that spirit, oh Father, in Jesus' name. ప్రభా, యేసు నామంలో ప్రభా అటువంటి ఆత్మని నాయన మరి విరగొట్టమని, నలగొట్టమని వేడుకుంటున్నాను. Break every spirit of lust of the eyes, lust of the flesh, and pride of life. ప్రభా, శరీరాశలు తండ్రి, నేత్రాశలు తండ్రి, జీవపు డంబం ఏవైతే ఉన్నాయో ప్రభా అవన్నీ కూడా యేసు నామంలో బంధించమని వేడుకుంటున్నాను. And draw us moment by moment to love Jesus, value Jesus, and to walk with Jesus. ప్రభా, ప్రతిరోజు కూడా, ప్రతి క్షణము కూడా మమ్మల్ని యేసుని ప్రేమించే విధంగా, ఆయన అనుసరించే విధంగా, ఆయన మాదిరిగా మేము మార్చబడే విధంగా మమ్మల్ని చేయమని వేడుకుంటున్నాను. Transform our minds by the power of the love and the mercy of Jesus and the word which is living, alive and active, and the power of God the Holy Spirit working in us. యేసు యొక్క ప్రేమ ద్వారా, ఆయన యొక్క కృప ద్వారా తండ్రి మా ఆలోచనలను తండ్రి, మా తలంపులను మార్చమని వేడుకుంటున్నాను. పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా మమ్మల్ని నింపి, మమ్మల్ని నీ కొరకు జీవించే విధంగా మమ్మల్ని మార్చమని వేడుకుంటున్నాను. That we will walk with the Holy Spirit every day ప్రతిరోజు కూడా నాయన మేము పరిశుద్ధాత్మ ద్వారా నడవడానికి మాకు and సహాయం receive దయచేయండి. the love of Jesus యేసు యొక్క ప్రేమను పొందడానికి మాకు సహాయం దయచేయండి. by the power of His word, ఆయన యొక్క వాక్యంలో ఉన్నటువంటి and be శక్తి ద్వారా renewed in our heart and in our minds, మా యొక్క తలంపులు, ఆలోచనలు కూడా నూతనంగా మార్చబడడానికి సహాయం and దయచేయండి. conform to His likeness. యేసు మాదిరిగా మేము మార్చబడడానికి మాకు సహాయం దయచేయండి. In Jesus' name we pray. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను. Amen and amen. ఆమేన్, ఆమేన్. May we stay blessed in Jesus as we follow Him every day. యేసు నామం ద్వారా మనం అందరం ఆశీర్వదింపబడదాము, ప్రతిరోజు కూడా ఆయన అనుసరించడం ద్వారా. Stay blessed in Jesus. Amen. యేసు నామమున ఆశీర్వదింపబడును గాక. ఆమేన్.